Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినానికి చెందినటువంటి వాక్య భాగం ఏప్రిల్ 25కి చెందినటువంటి వాక్య భాగం ప్రసంగి 12వ అధ్యాయం, చివరి అధ్యాయం. ఈ ప్రసంగి ఈ అధ్యాయంలో చివరగా ఆయన తీరు డిఫరెంట్గా ఉంటుంది. నూతన నిబంధన రచయితలతో సమానంగా ఉంటుంది. అంతకుముందు ఏమంటున్నాడు, అంతా వ్యర్థం అంటున్నాడు. సూర్యుని క్రింద జరిగేటువంటి ఆ ప్రాజెక్ట్స్ ప్రజలు అవిశ్వాసులుగా వెంటాడుతున్నటువంటి ప్రతి ప్రాజెక్టుని నేను అన్వేషిస్తే చివరికి తేలింది ఏంటంటే అంతా వ్యర్థం అని చెబుతున్నాడు. ఆయన యొక్క వైఖరి అంటే అవిశ్వాసిగా సూర్యుని క్రింద నివసిస్తున్నటువంటి ఆ పతన జీవితంలో నివసిస్తున్నటువంటి ఆయన యొక్క వైఖరి ఎట్లా ఉంటుందంటే మరి అంటే తెలిసి తెలియక ఏ విషయంలో కూడాను సర్టనిటీ లేనటువంటి వ్యక్తిగా ఉంటాడు. సంశయవాదానికి చెందినటువంటి వ్యక్తిగా ఉంటాడు. కానీ ఇక్కడ మనం చూసేటట్లయితే క్రొత్త నిబంధన గ్రంథకర్తలతో సమానంగా ఆలోచిస్తున్నట్టుగా ఇక్కడ ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమేన్. ప్రసంగి 12వ అధ్యాయం చదువుకుందాం. ఇది గంభీరమైనటువంటి అధ్యాయం. చాలాసార్లు మనం దీన్ని చదువుతాం, చాలా వరకు దీన్ని అర్థం చేసుకుంటాం. కానీ ఇక్కడ లోతుగా సందర్భానుసారంగా ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలి, నూతన నిబంధనతో ఏ విధంగా దీన్ని అంటుగట్టాలి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి నమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. ఫాస్ట్గా. ఈ దినమున ఇంటి కావలి వారు వణకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది అగుట చేత పని చాలించుకొందురు, కిటికీలలో గుండా చూచువారు కానలేక ఎందురు, తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీటి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కోతకు ఒకడు లేచును, సంగీతమును చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు, ఎత్తు చోటులకు భయపడుదురు, మార్గములయందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పూయును, మిడత బరువుగా ఉండును, బొడ్డ బుడుసర కాయ పగులును, ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోగుచున్నాడు, వాని నిమిత్తము ప్రలాపించు వారు వీధులలో తిరుగుదురు. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, ధార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థం. ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు జ్ఞానులకు జ్ఞానము బోధించెను, అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి
అనేక సామెతలను అనుక్రమ పరచను. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను. సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావంతో వ్రాయుటకు పూనుకొనెను. నెక్స్ట్, జ్ఞానులు చెప్పు మాటలు ములుకోల వంటి వలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము. పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. ఇదంతయు వినిన తరువాత తేలిక ఫలితార్థమిదే. తరువాత తేలిన ఫలితార్థమిదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. 14 వచనం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ఇక్కడ క్రొత్త నిబంధన గ్రంథకర్తలు లక్ష్యంగా ఉండే సంపూర్ణమైన దృక్పథమును ప్రసంగి కలిగి ఉండుట అసాధ్యం. క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి ఆ గ్రంథకర్తలకి సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో, ఆ దృక్పథంతో వాళ్ళు రాశారు. అంతకుముందు పాత నిబంధనలో మసగగా ఉన్నటువంటి ప్రవచన రూపంలో, చిత్ర రూపంలో, ఛాయ రూపంలో ఉన్నటువంటి వాటి యొక్క అర్థాన్ని వాళ్ళు తెలుసుకోగలిగారు. సంపూర్ణమైనటువంటి దృక్పథం వాళ్ళకు ఉన్నది. అది చివరి దినాల్లో అని అంటాడు. చివరి దినాల్లో మరి యేసుక్రీస్తుని బట్టి, ఆయన మరణ పునరుద్ధానాలను బట్టి, పరిశుద్ధాత్మను బట్టి వాళ్ళకి ఆ విధమైనటువంటి అవగాహన కలిగింది. మరి పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రసంగి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి రచయితలతో అట్లా పోల్చుకోగలుగుతాం. కాబట్టి అది ఆ స్టాండర్డ్కి రావటం అసాధ్యం. అదేంటండి, ఇక్కడేమో అసాధ్యం అని అన్నారు, మరి ఇక్కడేమో నూతన నిబంధన రచయితలు సమానంగా ఉంటుంది అని అన్నారు. అంటే చివరి భాగంలో వరకు మనం చదివితే అప్పుడు ఆ యొక్క అనుమానం తీరిపోద్ది, ఆ ప్రశ్నకు జవాబు దొరుకుద్ది. చివరిదాకా చదువుదాం. అయినప్పటికీ ఆయన కొన్ని ప్రాథమిక వైఖరులను ప్రోత్సహిస్తున్నప్పుడు, అయినప్పటికీ అలాంటి స్థితికి క్రొత్త నిబంధన గ్రంథకర్తల స్థితికి రానప్పటికీ కొన్ని ప్రాథమిక వైఖరులను ఆయన ప్రోత్సహిస్తున్నాడు. ఆ సమయంలో తన సంశయవాదము తగ్గిపోతుంది. అంతకుముందు ఆయన వాదం ఒక సంశయవాదం లాగా ఉంటుంది, అది తగ్గిపోతుంది. ప్రారంభము నుండి అంతము వరకు తెలిసిన జ్ఞానిగా దేవుని న్యాయంపై ఈ వైఖరులు ఆధారపడుతున్నవి. ఇక్కడ ప్రాథమిక వైఖరులు అని అన్నాం కదా, అవి దేని మీద ఆధారపడుతున్నాయి అంటే దేవునిపై ఆధారపడి ఉంటుంది. అంటే ప్రారంభం నుండి అంతం వరకు తెలిసినటువంటి జ్ఞాని దేవుడు, ఆ జ్ఞానంతో న్యాయం తీరుస్తాడు. కాబట్టి అలాంటి న్యాయంపై ఈ యొక్క వైఖరి, ప్రాథమిక వైఖరులు ఆధారపడి ఉన్నది. అవి మనకు కూడా తెలియకపోవచ్చును. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళు మనం కూడా వాటిని గ్రహించకపోవచ్చు. ఈ కోణంలో ఇంతకు ముందు ఈ ప్రసంగి రెండు విషయాలు తెలియపరుస్తుంటున్నాడు. మొదటిది ఏంటి అని అంటే, ఈ లోకము
దేవునిదని గుర్తించి ప్రస్తుతము దేవుని కొరకై జీవించకుండా భవిష్యత్తులో తన సుఖాను ఖజానాను సమకూర్చుంటున్నాడు. మరలా చదువుతాను. ఈ లోకము దేవునిదని గుర్తించి ప్రస్తుతము కొరకై జీవించకుండా, అంటే ఇట్ డస్ నాట్ లివ్ జస్ట్ ఫర్ టుడే, భవిష్యత్తు కోసం ఆయన జీవించినట్టుగా ఉంటుంది. భవిష్యత్తు కొరకు జీవించటం అంటే తన ట్రెజర్ని తన ఖజానాను అక్కడ భవిష్యత్తు కోసం సమకూర్చుకుంటున్నాడు. ఆ విషయం 11వ అధ్యాయంలో మొదటి 6 వచనాల్లో చెప్పబడింది. చదువుకుందాం. ఇప్పుడు 12వ అధ్యాయం మనం చదువుకుంటాం, కానీ ఇది 11వ అధ్యాయం నుండి చదివితే ఆ కాంటెక్స్ట్ మనకు బాగా అర్థమవుతుంది. నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా జన్ములైన తరువాత అది నీకు కనబడును. ఏడుగురిని ఎనమండుగురిని భాగము పంచిపెట్టుము. ఎనమండుగురికి భాగము పంచిపెట్టుము. భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరుగవు. అంటే భవిష్యత్తుని గురించి నీకు తెలియదు కాబట్టి, మరి నీకు తెలియకపోయినా కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జీవించు అన్నట్లుగా. మేఘములు వర్షంతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయిను. బ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును. గాలిని గుర్తు పట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. అంటే ఫ్యూచర్ని ఆలోచిస్తాడు, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుంటాడు. చోళాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీ వెరుగవు. అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవు ఎరుగవు. ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమునందును నీ చెయ్యి వెనుక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీవు ఎరుగవు అని. మరి వ్యవసాయదారుడు ఏ విధంగా భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ విత్తనాలు విత్తుతాడో ఆ విధంగా మనం జీవించాలి అని ఇక్కడ చెబుతున్నాడు. ఈ లోకము దేవునిదని గుర్తించి ప్రస్తుతము కొరకై జీవించకుండా భవిష్యత్తులో తన ఖజానాను సమకూర్చుకుంటున్నాడు. రెండవ విషయం, దేవుడు అనుగ్రహించిన ఈవులను బట్టి ప్రస్తుత జీవితమును కృతజ్ఞతతో ఆనందంతో గడపవలెను. ఇక్కడ మనం ఏంటి వ్యర్థం అని అనుకుంటాం కదా. ఈ ప్రస్తుతం జీవితం వ్యర్థం అనేటువంటి తీరులో ఉంటున్నట్టుగా ఒక విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసేది ఏంటి అంటే 7 నుండి 10 వరకు ఆ వచనాల్లో మనం గ్రహించేది ఏంటి అని అంటే, అలాంటి ఈ ప్రస్తుత జీవితంలో కూడాను మనం దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ఈవులను బట్టి, ఆ గిఫ్ట్స్ను బట్టి, ఆ ఆశీర్వాదాలను బట్టి మనం కృతజ్ఞతతో జీవించాలి, సంతోషంగా జీవించాలి. ఓకే, వ్యర్థం అని సణుక్కుంటూ జీవించకూడదు, సంతోషంతోనే జీవించాలి. ఏదో మనకి లేని దాన్ని బట్టి సణుక్కొనకుండా దేవుడు అనుగ్రహించినటువంటి వాటిని బట్టి ఆనందంతో మన జీవితాలు గడుపుకోవాలి. ఇక్కడ 7 నుండి 10 వరకు కూడా చదువుకుందాం. 11వ అధ్యాయం 7 నుండి 10. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఈ
12వ అధ్యాయం ఆ సెక్షను 11:7 నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి అది మనం చదివేటప్పుడు 12:1 నుండి మొదలుపెట్టడం కాదు, 11:7 నుండి మొదలుపెడితే అది ఇంకా గంభీరంగా ఉంటుంది. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకింపుగానున్నది. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన యెడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగియుండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను. రాబోవునదంతయు వ్యర్థము. చూడండి, ఇక్కడ సంతోషంగా ఉండమంటున్నాడు, ఇంకో ప్రక్క ఇవి వ్యర్థం అంటున్నాడు. దానికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనం భావించవద్దు. ఇన్ ద లాంగ్ రన్ వ్యర్థంగా అనిపించినా కానీ దేవుడిచ్చినటువంటి దాన్ని బట్టి సంతృప్తి చెందుతూ దేవునికి కృతజ్ఞతగా జీవిస్తూ సంతోషించాలి. యవనుడా నీ యవనమందు సంతోషపడుము, యవ్వనుడా నీ యవనమందు సంతోషపడుము అని 11:9లోనే మనం చూస్తాం. నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునని గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొను, నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము. ఓకే, ఆల్ రైట్. చిట్ట చివరిగా మరొక సందేశాన్ని ఈ 12వ అధ్యాయంలో అందిస్తుంటున్నాడు. క్రింద నుండి అర్ధం ఉండినా అంటే అండర్ ద సన్, సూర్యుని క్రింద నుండి అని అర్థం కదా. ఒకసారి క్రింద నుండి అంటాడు, మరి సూర్యుని క్రింద నుండి అనే మరి కొన్నిసార్లు అంటాడు. అంటే అవిశ్వాసిగా ఈ పతనమైనటువంటి లోకంలో మరి దేనికి కూడాను అర్థం ఉండదు. అర్థం ఉండినా ఉండకపోయినా బాల్యము నుండి భయభక్తులు కలిగి ఉండవలెను. ఎందువలనంటే ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయును కాబట్టి. మరలా చదువుతాను. క్రింద నుండి మరి జీవితంలో అర్థం ఉండినా ఉండకపోయినా బాల్యము నుండి భయభక్తులు కలిగి ఉండవలెను. యూత్ అంటే ఇక్కడ బాల్యం అని ఉంటుంది. బాల్యము నుండి భయభక్తులు కలిగి ఉండవలెను. ఎందువలనంటే ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయను. నీ బాల్యము నుండే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని ఇక్కడ ప్రసంగి వ్రాస్తున్నాడు. స్మరణకు తెచ్చుకొనుము అంటే ఏంటి అనగా, ఆయన ఉనికికి చెందినటువంటి వాస్తవములను గుర్తు చేసుకున్నట్టు మాత్రమే కాదు. అంటే దేవుడు ఉన్నాడా లేదా అని తర్కిస్తాం కదా. దీన్ని బట్టి దేవుడు ఉన్నాడు అంటే దేవుడు ఉన్నాడు అంటానికి రుజువులు, ఆ ఫ్యాక్ట్స్ మనం చెబుతాం. అంటే సృష్టి యొక్క క్రమాన్ని బట్టి దేవుడు ఉన్నాడు అని మనం తర్కించుకోవచ్చు. అవి మాత్రమే కాదు, స్మరణకు తెచ్చుకొనుము, జ్ఞాపకం ఉంచుకొనుము అంటే ఆ బేర్ ఫ్యాక్ట్సే కాదు. మన జీవితాలలో దేవుడు తిరిగి తన నిజమైన స్థానమైనటువంటి కేంద్ర బిందువైనప్పుడు, అంటే మన జీవితంలో మన జీవితానికి కేంద్రం దేవుడైనప్పుడు మనతో మనము సంతృప్తి పడుచు దేవుని నుండి స్వతంత్రంగా జీవించవలెననే భ్రమను విసర్జిస్తాం. ఇక్కడ మనతో మనం సంతృప్తి పరచుకోవటం,
అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇక ఎవరు నాకు అవసరం లేదు, దేవుడు కూడా అవసరం లేదు, మరలా నేను స్వతంత్రంగా జీవిస్తాను, నా కష్టార్జితంతో జీవిస్తాను, ఎవరిపై ఆధారపడను, దేవుని కూడా ఆధారపడను అనేటువంటి తర్కం ఆగిపోద్ది. ఎప్పుడు ఆగిపోద్ది అంటే దేవుడు మన జీవితంలో కేంద్ర స్థానం పుంజుకున్నప్పుడు, ఆ కేంద్ర బిందువుగా దేవుడు మన జీవితంలో ఉంటాడో, ఎప్పుడు ఉంటాడో అప్పుడు ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షను, మరలా ఈ ఇండిపెండెన్స్, అలాంటి వైఖరి అంతా పోద్ది. అదంతా అలాంటి వైఖరి భ్రమగా మనం ఎంచుకోవాలి. సమస్తమును దేవుడు సృజించను, ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. ప్రతిదానిని మంచిగా ఆయన మాత్రము సృజించను గాని మనమైతే వివిధమైన తంత్రముల ద్వారా దానిని నాశనము చేసితిమి. ఇదంతా ఎందుకు వస్తుంది? దేవుడైతే సృష్టికర్తగా మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. కాబట్టి ఆయనకి కేంద్రమైనటువంటి స్థానం మన జీవితంలో ఇవ్వాలి. ఆయన సృష్టికర్త కాబట్టి. ఆయన ఇంకా మనం సృజించినప్పుడు ఏం చేశాడు అంటే మన హృదయంలో ఆ నిత్యత్వం అనేటువంటి ఆ ఐడియాని పెట్టాడు. అది ఇక్కడ చెబుతుంది. శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. ఆయనే కదా మరి మనల్ని సృజించింది. ఆ సృష్టిలోనే ఆయన ఎట్లా చేశాడు అని అంటే మన హృదయంలో నిత్యత్వం గురించినటువంటి ఆ యొక్క ఐడియా, దేవుడు ఉన్నాడు, నిత్యత్వం అనేది ఉంటుంది, చనిపోయినా కానీ మరి ఏదో ఉన్నది, మరణంతోనే అంత సమస్తం పూర్తి కాలేదు అని తర్వాత వీళ్ళు మెటీరియలిస్ట్ తర్వాత ఈ వాదానికి తీసుకొచ్చారు. అని ప్రతి ఒక్క వ్యక్తిలోనూ అలాంటిది ఉంటుంది. ఎందువల్లంటే చనిపోవటానికి ఇష్టపడరు. ఎందువల్ల అంటే మరణం అది మరణం ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ నేచర్. మన స్వభావ సిద్ధంగా మరణం వచ్చింది కాదు. కాబట్టి మరణం అంటే మనం ఇష్టపడం. మరణం తర్వాత ఏదో ఉన్నది అని సామాన్యంగా మనుషులు ఆలోచిస్తారు. ఆ యొక్క జ్ఞానం ఎట్లా వస్తుంది అని అంటే దేవుడే మనల్ని సృజించినప్పుడు అలాంటి జ్ఞానాన్ని మన హృదయంలో ఉంచాడు. 3:11 చదువుకున్నాం, అంతకుముందు చదువుకున్నాం, మరలా చదువుదాం నిత్యత్వం గురించి. 3:11 దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. ప్రతి దానిని మంచిగా ఆయన మాత్రము సృజించను గాని మనమైతే వివిధమైన తంత్రముల ద్వారా దానిని నాశనము చేస్తుంది. దేవుడు సృజించినప్పుడు ఆదికాండంలో మొదటి 2 అధ్యాయాల్లో దేవుడు చేసింది అది మంచిది అని పదే ఆ యొక్క మాటల్ని, మంచిది, దేవుడు చేసింది మంచిది అనేటువంటి మాటల్ని మనకు తటస్థపడుతుంది పదే. అయితే మరి ఈ దుష్టత్వం ఎట్లా వచ్చింది, ఈ పాపం ఎట్లా వచ్చింది అంటే అది మనం చేసుకున్నది. మన తంత్రాలను బట్టి, కుతంత్రాలను బట్టి ఈ దేవుని మంచిగా ఆయన సృజించినటువంటి ఆ యొక్క సృష్టిని నాశనం చేశాం. ఆ విషయం 7:29లో మనం చదువుతాం. ప్రసంగి 7:29. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా
దేవుడు నరులను యథార్థవంతులునిగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. కానీ అనంటే మరి యథార్థవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు తంత్రాలు చేసుకుని దాన్ని నాశనం చేశారు. బాగా ఉన్నటువంటి ఆ సృష్టిని నాశనం చేశారు. వాళ్ళు నాశనం కావటమే కాకుండాను సృష్టి అంతా కూడాను వారిని బట్టి, వారి పాపాన్ని బట్టి నాశనమైంది. కాబట్టి ఆయనను జ్ఞాపకము చేసుకొనవలెనని కొహలెతు హెచ్చరిస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఏంటి అంటే ఇది ఈ ఈ పై పారాగ్రాఫ్‌లో వివరించినటువంటి రీతిగా మరి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అలాంటి వాడు. ఏదో దేవుడు ఉన్నాడు అనే కాదు. కేంద్రంగా ఉన్నాడు. ఆయన సృష్టికర్తగా ఉన్నాడు. కాబట్టి ఆ సృష్టికర్త కాబట్టి మనం ఆయనకి బాధ్యులమే. ఆ సృష్టికర్తగా ఉండి మరి ఆ నిత్యత్వం గురించినటువంటి ఆ యొక్క జ్ఞానం మన హృదయంలో ఉంచాడు. దేవుడైతే సమస్తాన్ని చక్కగా చేశాడు కానీ మన యొక్క కుతంత్రాలను బట్టి మనం పాడు చేసుకున్నాం. ఓకే. అంటే ఈ పాపం ఎట్లా వచ్చింది అంటే అది దేవుని బట్టి వచ్చింది కాదు. దేవుడు మనం స్వతంత్రులుగా చేశాడు కాబట్టి మన స్వతంత్రతని దుర్వినియోగం చేసుకుని కుతంత్రాలకి మనం అలవాటు పడి అలవాటు పడి మనల్ని నాశనం చేసుకున్నాం. ఆ విధంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దుర్దినములు రాకముందే మరల చెప్తాను. కాబట్టి ఆయనను జ్ఞాపకం చేసుకొనవలెనని కొహలెతు హెచ్చరిస్తున్నాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి అంటే దుర్దినములు రాకముందే. అటు తర్వాత వృద్ధాప్యం ఎలాంటిదో గంభీరమైన చిత్రరూపంలో కొహలెతు వివరిస్తున్నాడు. వృద్ధాప్య దినాలు. వృద్ధాప్య దినములను బట్టి మనకు సంతోషం ఉండదు. మొదటి వచనం. జీవిత కాలంలోనికి మనము ప్రవేశిస్తాం. రెండవ వచనాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. శీతాకాలంలో మరి మేఘాలు ఉంటాయి, వేడి ఉండదు, చలితో వణికిపోయేటువంటి పరిస్థితి. రెండవ వచనం శీతాకాల పరిస్థితిగా మనం అర్థం చేసుకోవాలి. కొన్ని అవశేషములు తప్ప శిథిలమైన గృహం వలె క్షీణించిపోతాం. మరి మనం వేరుగా వీటికి అర్థం ఇస్తాం, కానీ కార్సన్ గారు ఇచ్చేటువంటి అర్థం ఏంటి? 3వ వచనంలో ఉన్నటువంటి భాగాన్ని శిథిలమైనటువంటి గృహాన్ని పోలినటువంటి వ్యక్తులుగా మనం ఉంటాం. అది చదువుదాం మరలా. 3వ వచనం. శిథిలమైనటువంటి గృహం వలె మనం క్షీణించిపోతాం. 3వ వచనం 12:3. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది అగుట చేత పని చాలించుకొందరు, కిటికీలలో గుండా చూచువారు కానలేక ఇందురు. అది ఇంటిని గోడను వివరిస్తున్నట్టుగా మనం చూస్తాం. అది శిథిలమైపోద్ది. కొన్ని వస్తువులు తప్ప, కొన్ని రిలిక్స్ తప్ప ఇక అన్ని కూడాను క్షీణించిపోయినట్టుగా ఉంటుందన్నమాట. మన వినికిడి తగ్గుతుంది. రాళ్లపై దూకుతూ బలంగా నడుచుటకు బదులు ఎత్తు చోటలకు భయపడతాం. భయంకరమైనవి తటస్థపడుననే భీతిని బట్టి వీధుల మార్గములు మనం త్రొక్కం. శీతాకాలము బాదము చెట్టు పైన నల్లగా ఉంటూ వసంతకాలంలో మన తల వెంట్రుకల వలె పువ్వులతో తెల్లగా మారుతుంది. 5వ వచనం చదువుకుందాం. దాన్ని 5వ వచనాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే,
ఈ ఈ బాదం చెట్టు ముందు పై భాగం ఎట్లా ఉంటుందంటే నల్లగా ఉంటుంది. మరి అది అది శీతాకాలం అట్లా ఉంటుంది. ఈ స్ప్రింగ్ టైం వచ్చేటప్పటికి అది తెల్లగా మారుద్ది. అదేవిధంగా మనం వృద్ధాప్యంలో మన తల వెంట్రుకలు నల్లటి వెంట్రుకలు తెల్ల వెంట్రుకలుగా తయారవుతాయి. చదువుదాం ఆ వచనం, 5వ వచనం. ఎత్తు చోటులను భయపడుదురు, మార్గములయందు భయంకరమైనవి కనబడును. బాదము వృక్షము పువ్వులు పూయును, మిడుత బరువుగా ఉండును, బుడ్డ బుడుసర కాయ పగులును. ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోగుతున్నాడు, వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు. ఇక చివరికి వాళ్ళ పరిస్థితి ఎట్లా అంటే వాళ్ళు బూడిదలాగా తయారవుతారు. భయంకరమైనవి తటస్థపడుతున్నాయనే భీతిని బట్టి వీధుల మార్గం త్రొక్కరు. శీతాకాలము బాదము చెట్టు పై నల్లగా ఉంటూ వసంతకాలంలో మన తల వెంట్రుకలు పువ్వు వలె పువ్వులతో తెల్లగా మారుతుంది. అందవికారమైన మిడతలు, ఇక్కడ మిడతలను కూడా మిడతలతో మన యొక్క జీవితాన్ని పోలుస్తున్నాడు. అందవికారమైన మిడతల వలె కీళ్ళ జబ్బులతో బాధపడుతూ కుంటుకుంటూ నడుస్తాం. అది కూడా 5వ వచనంలో ఉంటుంది. బహుశా ఇక్కడ మరి వెండి త్రాడు అనేటువంటి దాన్ని చూస్తాం కదా. వెండి త్రాడు అనగా బహుశా అక్కడ ఆయన గెస్ చేస్తున్నాడు. ఖచ్చితంగా దీని అర్థం ఇదని చెప్పట్లేదు. బహుశా వెండి త్రాడు అనగా వెన్నపూస, లేకపోతే వెన్నెముక అని అంటాం కదా. బంగారు గిన్నె అనగా పుర్రె, మన తల పుర్రె. దారయుద్ధకుండ అనగా గుండె, హార్ట్. ప్రతిదీ క్షీణిస్తుంది. మనము దేనితో చేయబడితమో ఆ దుమ్ము ధూళికి తిరిగి చేరతాం. శపించబడిన తరువాత మరి ఆదికాండం 3:18లో దేవుడు సృష్టిని మనల్ని శపించిన తర్వాత, ఆదాముని శపించిన తర్వాత మన పరిస్థితిని గురించి ఏమంటాడు అంటే, మన్నైపోదుమని దేవుడు చెప్పిన మాట చెప్పినట్లుగా నిత్యమైన ఉనికి పట్టునకు చేరతాం. ఇక్కడ నిత్యమైన ఉనికి పట్టు, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోదుము అనేటువంటి పదజాలం, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మరి క్రొత్త నిబంధనలో, నూతన నిబంధనలో ఏ అర్థం ఉంటుందో ఆ విధంగా పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రసంగిని కూడా ఆ విధంగా అర్థం చేసుకోవచ్చా? అది అంత క్లియర్గా లేదు. మరలా చదువుతాను. ఇక్కడ నిత్యమైన ఉనికి పట్టునకు లేక ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును అనే పదజాలము నూతన నిబంధన యొక్క గ్రహింపుతో కొహలెతు వాడుతున్నాడో లేదో స్పష్టంగా తెలియదు. కానీ అది అంటే ఆ అర్థంతో క్రొత్త నిబంధన గ్రంథకర్తల యొక్క అర్థంతో ఈయన ఈ మాటలు రాస్తున్నాడా? అది మనం క్లియర్గా చెప్పలేం, రూఢిగా చెప్పలేం. కానీ రూఢిగా చెప్పేది ఒకటి ఉంటుంది. ఏంటి అది అని అంటే, ఆయన కూడా ఖచ్చితంగా నిర్ధారించి ఈ విధంగా చెప్పగలుగుతున్నాడు. ఏమని? గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన
ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. 2 కొరింథీ 5:10 చదువుకుందాం. 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. క్రీస్తు న్యాయపీఠం అన్నా మరి దేవుని న్యాయపీఠం అన్నా ఒకటే. అది దాని ముందు మనం నిలబడాలి. ఎందుకంటే ప్రతి క్రియను మంచిది కానీ చెడ్డదే కానీ ప్రతిక్రియను కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు అని 14వ వచనంలో ప్రసంగి ఏ విధంగా చెబుతున్నాడు, మరి క్రొత్త నిబంధన కూడా అదే విధంగా చెబుతుంది. ఉదాహరణకి 2 కొరింథీ 5:10 మనం చదువుకున్నటువంటి రీతిగా. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఈ 13వ వచనంలో 14వ వచనం అది 13వ వచనంలో ఏముంటుందంటే, కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను. కాబట్టి ఇది కొత్త నిబంధనలో ఏ విధంగా చెప్పబడిందో ఆ తీరులో ఇక్కడ ప్రసంగి కూడా చెబుతున్నాడు. మరలా చదువుతాను ఈ 13, 14 వచనాలు. గూఢమైన ప్రతి అంశమును దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను. అది ఆ విధంగా ప్రసంగి తన ఇన్వెస్టిగేషన్ని ఆ విధంగా ముగిస్తున్నాడు. ఇది అద్భుతమైనటువంటి ట్రాక్ట్. ఓకే, మనం ట్రాక్ట్స్ రాసి పంచిపెడతాం కదా. యేసుక్రీస్తుని ఎందుకు మనం నమ్మాలి అని అంటే దేవుడు బాగానే సృష్టించాడు, కానీ మన పాపాన్ని బట్టి సమస్తం పతనమైంది, మన జీవితం కూడా పతనమైంది. కాబట్టి పాపానికి జీతం మరణం. అయితే యేసుక్రీస్తు చనిపోయాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఆయన్ని మనం నమ్మేటట్లయితే ఆయన తన కృపను బట్టి నీతిమంతులుగా తీర్పు తీరుస్తాడు అని మన ట్రాక్ట్స్ పంచిపెడతాం కదా. కాబట్టి పశ్చాత్తాపడండి, పాపం నుండి పశ్చాత్తాపడండి, మరి యేసుక్రీస్తుని నమ్మండి అని ట్రాక్ట్స్ రాసినట్టుగా ఇది కూడాను ఆ విధంగా ఉంటుంది. ఇది ట్రాక్ట్ లాగా మనం గమనించాలి. దేవుని యొక్క నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకుపోతే ఈ జీవితంలో ఎన్ని ఆర్జించినా కానీ, ఎంత జ్ఞానం ఉండినా కానీ, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా కానీ అది వ్యర్థం అని ఒక ట్యాక్ట్ఫుల్గా ఆయన చెప్తాడు. ఓకే, ఇదంతా వ్యర్థం అని. కాబట్టి ఇప్పుడు చివరిలో చెప్పినటువంటిది దాన్ని అక్కడక్కడ అంతకుముందే చెప్పాడు. 7వ అధ్యాయంలో చెప్పాడు, 3వ అధ్యాయంలో చెప్పాడు. ఆ విధంగా మనం సువార్తని ఆ విధంగా మనం మన దేవుడు ఇచ్చినటువంటి తలాంతుని బట్టి మనం ఆ విధంగా సువార్తని ప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి అని అంటే పతనమైన లోకం సరే, కానీ మనం అక్కడ నేర్చుకున్నది ఏంటంటే ఇక్కడ దేవుడిచ్చింది ప్రతి ఈవిని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతగాను సంతోషంగా జీవించాలి. ఇది వ్యర్థం కాబట్టి నిస్సంతోషంగా మరి ప్రతిదాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఉండటం కాదు. సంతోషంగానే ఉండాలి, కృతజ్ఞత కూడా చూపిస్తూ ఉండాలి. కానీ
ఈ లోకమే శాశ్వతం అని మనం ఆ విధంగా నిత్యత్వం లేనట్టుగా జీవించకూడదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, ప్రసంగి చెప్పినటువంటి ఆ యొక్క మాటలను, చివరి మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి మా జీవితాల్లో నిత్యత్వం లేకుండా జీవించినటువంటి తీరుని బట్టి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తుంటున్నాం. మీ ఎడల భయభక్తులు కలిగి ప్రతి మాట, ప్రతి తలంపు, ప్రతి ప్రతిక్రియ తీర్పులోకి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో సంతోషంగా మేము జీవించడానికి మీ కృపను అనుగ్రహించమని, మీ ఆశీర్వాదాలు మాపై కుమరించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.